నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఆయన్ని ఎంతమంది ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్ చేసినా, మనం ఎన్నిసార్లు ఆయన ఇంటర్వ్యూస్ చూసినా ఏమాత్రం బోర్ కొట్టదు. ప్రతిసారి కొత్త విషయం ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంటుంది. కొందరు ఆయన్ని వివాదాల పుట్ట అని అంటుంటారు, మరికొందరు ఆయన ఫ్రీడమ్ని 100% యూటిలైజ్ చేసుకునే ఏకైక వ్యక్తి అని చెప్తూ ఉంటారు. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా ఆయన దగ్గర ఆన్సర్ ఉంటుంది. అసలు ఆన్సర్ లేని క్వశ్చన్ ఉండదేమో అనిపిస్తుంది. తగ్ లైఫ్ వీడియోస్ అన్నీ వచ్చింది ఆయన వల్లే. హీజ్ నన్ అదర్ దాన్ సత్య హరిశ్చంద్రుడి భక్తుడు, దర్శకుడు, ప్రొడ్యూసర్, యాక్టర్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సింగర్ అయిపోయారు. ఆర్జీవి గారు నాతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. నేను చాలా బాగున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్. బికాస్ ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి, సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం రియల్లీ ఫీలింగ్ హ్యాపీ. సో కరోనా వైరస్ అందరూ చాలా భయపడిపోయి ఆ పేరు వింటేనే వణికిపోయే టైంలో షూటింగ్ చేశారు. ఇప్పుడు ఆ భయం అస్సలు కనిపించట్లేదు జనాల్లో. ఇప్పుడేమో రిలీజ్ అంటున్నారు. ఇది రైట్ టైం అంటారా? ఇప్పుడు ఫిల్మ్ అనేది మీరు 3 రీజన్స్ చూస్తారు. ఒకటి, ఆ పర్టికులర్ వీక్లో వస్తున్న ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్స్లో ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది ఒకటి. రెండోది, మీరు ఎప్పుడు తీశారు, ఎప్పుడు రిలీజ్ అయిందని సినిమాకి సంబంధం లేదు. ఎందుకంటే వంగవీటి అనే సినిమా నేను వంగవీటి రంగా పోయిన 25 సంవత్సరాల తర్వాత తీశాను. రక్త చరిత్ర పరిటాల రావు గారు పోయిన 8 సంవత్సరాల తర్వాత తీసాం. సో టాపికాలిటీ అనేది మీనింగ్ లేదు బేసిక్గా. ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్. ఇప్పుడు 4-5 నెలల క్రితం మన దగ్గర అసలు కనీ విని ఎరగని ఒక సంఘటన జరిగింది. కరోనా వైరస్ వచ్చి లాక్డౌన్ వచ్చి అందరు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో కరోనా వైరస్ అనే ఒక పిలవైన అతిథి వచ్చి ఒక ఫ్యామిలీని ఎలా చెడగొట్టింది, ఎలాగా ఒక నరకయాతనకి గురి చేసింది అనేది కరోనా వైరస్ స్టోరీ. సో ఇది ఆల్మోస్ట్ వరల్డ్లో ఫస్ట్ ఫిల్మ్ అవుతుంది కరోనా వైరస్ మీద తీరు. ఎందుకంటే అంతకుముందు కరోనా వైరస్ రాలేదు కాబట్టి, సిచ్యువేషన్ రాలేదు కాబట్టి. సో ఐ బిలీవ్ దట్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మెమరీలో ఇలాంటి ఈ సినిమాలో జరిగింది ఏదో ఒకటి జరిగి ఉంటుంది ప్రతి ఇంట్లో అనేది నా బిలీఫ్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ది థియేటర్స్ టు ఓపెన్. అది ఇప్పుడే అయింది కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తాం. సో ఎవ్రీబడి కెన్ రిలేట్ టు ఇట్, ఆ ఇన్సిడెంట్స్ డెఫినెట్గా. సో మీరు ఎప్పుడైనా బాగా కనెక్ట్ అయిన సిచ్యువేషన్ ఏమైనా గుర్తుందా అండి? జనరల్గా కరోనా వైరస్ వచ్చిన తర్వాత మన హైదరాబాద్లోనే చాలా ఇన్సిడెంట్స్ చూసాం. కనీసం ఒక పడిపోయితే ఎవరైనా పడిపోయినా పట్టించుకోకుండా వాళ్ళకి వైరస్ ఉందేమో అనే అనుమానంతో, భయంతో ఇలాంటివి. ఇప్పుడు మనిషికి ఎప్పుడైనా సరే బంధాలు ఎప్పటివరకు ఉంటాయంటే వాడికి ఏమి జరగనంత వాడు సేఫ్గా ఉన్నప్పుడే ఎవరి మీదైనా ఒక ప్రేమ కానీ ఒక బంధం కానీ ఉంటుంది. అతనికి హెల్ప్ చేస్తే అతని దగ్గరికి వెళ్తే మనకు కూడా వస్తుందనే భయం ఉన్నప్పుడు ఏ మనిషి కూడా రిస్క్ తీసుకోడు. మీ రిలేషన్స్ చాలా లైట్ తీసుకుంటారని ఎప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తూ ఉంటారు. కానీ ట్రూ కలర్స్ కరోనా వల్ల బయటపడినాయి అనిపించిందా మీకు జనాల్లో బికాస్ ఆఫ్ కరోనా వైరస్? అంటే అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి. ఒకేసారి జరిగిందని అది క్వశ్చనే కాదు. అండ్ సో ఈ స్కేల్లో ఎప్పుడు జరగలేదని కాదు. అంటే ఇలాంటి టెస్ట్ ఒక రిలేషన్షిప్ అనేది. ఇప్పుడు సపోజు మీ బాగా క్లోజ్ ఫ్రెండ్కి కంజక్టివైటిస్ వచ్చిందనుకోండి, ఆ పర్టికులర్ టైంలో కొంచెం దగ్గర ఉండడానికి భయపడతారు కదా. సో అలాంటిది ఏదో ఒక రేషియోలో ఎప్పుడు జరిగినాయి. ఇట్స్ నాట్ దట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఎవరికో వైరల్ ఫీవర్ వచ్చిందంటే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. సో మీరు ఒక అమ్మాయి ఎంత ప్రేమిస్తున్నా ఒక అబ్బాయి దగ్గాడంటే ఆ ప్రేమ అంతా ఎగిరిపోతుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ టెస్టింగ్ ద లిమిట్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. అది నిజంగా జరిగిందంటారు? 100%. బ్రేకప్ అంటారు? బ్రేకప్ అన్ను మన తర్వాత కలుగుతాయి వాళ్ళ గురించి పని అంటాం. అది మీరు చాలా ఓపెన్గా చెప్పేస్తారు. సో అంటే కరోనా స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా చాలామంది అంటే సినిమా థియేటర్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అందరూ భయపడుతున్నారు థియేటర్స్లోకి జనాలు వస్తారా రారా ఓపెన్ చేసిన తర్వాత కూడా. మీరేమో ఫస్ట్ సినిమా థియేటర్స్లోకి వస్తున్నటువంటి ఫస్ట్ సినిమా మీదే అయింది. అంతకుముందేమో మీరు జనరల్గా అందరు థియేటర్లో రిలీజ్ చేసేటప్పుడు మీ ఆర్జీవీ వరల్డ్లోనూ ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. ఎందుకు ఎప్పుడు రూట్ సపరేట్గా ఉండాలని? ఏ సపరేట్గా లేదు. బేసిక్గా ఆ పర్టికులర్ టైంలో నేను చేసే టైప్ సినిమాలు ఒక ఎవెన్యూ కొత్తగా వచ్చింది కాబట్టి పేపర్ వ్యూ అనేది దాంట్లో చేసాం. ఇప్పుడు థియేటర్స్ కూడా వచ్చాయి కాబట్టి అది ఇంకో సపరేట్ ఎవెన్యూ. అది ఇందులో కూడా టికెట్ ఉంటుంది, థియేటర్లో కూడా టికెట్ ఉంటుంది. సో ఎలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదంటారు? సో కరోనా వైరస్ ఈ సినిమాకి సంబంధించి లాక్డౌన్లో మీరు షూటింగ్ చేసినప్పుడు ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా లేదా? అసలు మీ సెట్లో వాళ్ళు భయపడ్డారా లేదా? ఇప్పుడు నేను ఎప్పుడైనా శానిటైజర్ వేసుకోలేదు, నేను మాస్క్ వేసుకోలేదు, నేను సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. నేను నా కాస్ట్ అండ్ ట్రూ అందరికీ చెప్పాను. ఇది అందరూ వ్యక్తిగత విషయం. అదే మీరు ఇలాంటి చోటు చేస్తే ఏమన్నా వస్తుంది అభయం ఉంటే చేయొద్దు.
చేస్తే మీ ఒపీనియన్లో మీరు నమ్మే ప్రికాషన్స్ మీరు తీసుకోండి, అది దానికి నేను కాదంటలేదు. ఎందుకంటే ఇప్పుడు నా ఉద్దేశంలో ఆ టైంలో ఎవరికి ఏమీ తెలియదు. చీఫ్ మినిస్టర్లే తప్పు చెప్తూ ఉంటే పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అని, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ వేసుకుని అని జగన్ కేసీఆర్ చెప్తూ ఉంటే ఆ పర్టికులర్ టైంలో ఎవరికి ఏమీ తెలియదు ఏం చేస్తే ఎవరు కూడా అవుతుందని. నా దృష్టిలో ఎన్నో చావులు వస్తూ ఉంటే దాంట్లో కరోనా వైరస్ ఇంకోటి యాడ్ అయింది లిస్ట్లో అని. కరోనా వైరస్ కోసం నేను నా లైఫ్ స్టైల్ మార్చుకోను అన్న దాంట్లో నేను డెసిషన్ తీసుకున్నాను. నిజంగా భయపడలేదా మీరు కూడా? అసలు చాలా మంది చనిపోతున్నారు, టీవీలో అసలు హారర్ మూవీసే కనిపిస్తున్నాయి. హారర్ మూవీస్ కంటే ఎక్కువ భయపెట్టేశారు. 100 కేసులు ఉన్నప్పుడే చాలా భయపడ్డారు. ఇప్పుడు థౌజండ్స్ లాక్స్ వచ్చినప్పుడు పెద్దగా భయపడలేదు. మీరు ఎందుకని భయపడలేదు? అంటే ప్రాణం తీసే జబ్బు కదా. నేను కంట్రోల్ చేయలేని దేనికి నేను భయపడను. అప్పుడు ఐ విల్ టేక్ ఇట్. అది వచ్చి యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎర్త్క్వేక్ రావచ్చు, లేకపోతే ఫ్లడ్ రావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో అవ్వచ్చు, మామూలు డిజీజ్ ఇంకోటి ఏదో రావచ్చు. అలాగే కరోనా వైరస్ వస్తుంది. మీరు కరోనా గురించి ఒక పాట పాడారు. ఆ లిరిక్స్ అంటే ఎవరు రాశారు? నేను రాశాను. మీరే రాశారు? నిజంగా ఉండదు. మీరు పాడడం ఇంకా వండర్ఫుల్ అనమాట. బాగా సెట్ అయింది. అంటే కొన్ని భగవంతుడి ఆడుతున్న భగవంతుడికి ఎంటర్టైన్మెంట్, మనకి కన్ఫైన్మెంట్. మీరు డోంట్ బిలీవ్ గాడ్ కదా మరి? నేను గాడ్ని బిలీవ్ చేయను. అంటే ఐ డోంట్ క్వశ్చన్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. మనం వెళ్ళి కొబ్బరికాయ కూడా మాత్రాన్ని ఏమి చేయడు, అది నేను బిలీవ్ చేస్తాను. యూనో ఎవరో ఒకరు సృష్టించారు, ఆ సృష్టించుడే కరోనా వైరస్ కూడా సృష్టించాడు. అప్పుడు మనుషులు ఎంత పూజిస్తూ ఉంటే మళ్ళీ కరోనా వైరస్ ఎందుకు సృష్టించడం, బుద్ధంకులు ఎందుకు సృష్టించడం, ఎలకలను ఎందుకు సృష్టించడం? సో ఆయన చేసేది చేస్తూ ఉంటాడు, మనం చేసేది మనం చేయలేదు. అందులో మనకు సంబంధం లేదు అనేది నా పాయింట్. ఉన్నాడంటే అది నా పాయింట్. ఇప్పుడు నేచర్ ఉంది, యూనివర్స్ ఉంది, జంతువులు ఉన్నాయి, క్రిములు ఉన్నాయి. ఏదో ఒక ఫోర్స్ సృష్టించింది కదా, అది దేవుడా, దేవత, లేకపోతే వాట్ ఎవర్. నేను దానికి మనిషి రూపం ఇవ్వట్లా. నేను సమ్ ఫోర్స్, ఐఎమ్ కాలింగ్ ఇట్ ఎ ఫోర్స్. బట్ ఆ ఫోర్స్కి మనకి కనెక్షన్ అనేది ఉండదు. మనం వెళ్ళి పూజ చేసిన మాత్రం మనకి ఎక్స్ట్రా ఇన్సెంటివ్ చేయరు, బెనిఫిట్స్ రావు. ఏంటో వాడి పరమార్థం అన్నారు చూసారు. కరోనా వైరస్ పరమార్థం ఏమంటారు? అది పరమార్థం. ఇప్పుడు అది బికాజ్ జస్ట్ అది హైలైట్ అవుతుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఎనీ పెండమిక్ కమ్స్ వెరీ రేర్లీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే పెండమిక్స్ ఫ్రీక్వెంట్గా వచ్చినప్పుడు అసలు ప్రపంచం ఉండదు. ఫ్రీక్వెంట్గా ఎప్పుడో 1917 ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది 100 years తర్వాత నియర్లీ. సో ఐ థింక్ దట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లివింగ్ ఇన్ ది ఎర్త్. మీకు కూడా కరోనా వచ్చి వెళ్ళిపోయింది అనే టాక్ కూడా వచ్చింది, అది నిజమా? నాకు రాలేదు. ఒకవేళ కరోనా వస్తే ఎలా డీల్ చేస్తారు? అందరిలాగే. అంటే మీరు జనరల్లీ ఫుడ్ పర్టికులర్ కాదు, ఇవి కావాలి, లేకపోతే ఎక్సర్సైజ్, ఇవన్నీ మేమంతా చూడలేదు ఎప్పుడు. జనరల్గా నేను అసలు ఫుడ్ తినరా అనేది కూడా మాకు తెలియదు. భోజనం చేశారని అడిగితే అసలు మీకు నచ్చదు ఆ క్వశ్చనే. కరోనా వచ్చిన తర్వాత ఏంటంటే డైట్ చాలా ఫ్రీక్ అయిపోయారు. ఇవే తినాలి, ఆకుకూరలే తినాలి, తర్వాత విటమిన్స్ ఉన్నవి తినాలి, వాటర్ తాగాలి, హాట్ వాటర్ తాగాలి, ఇట్లా. నేను ఫుడ్కి జనరల్గా అసలు అంత ఇంపార్టెన్స్ ఉన్నా. ఇంకోటి నేను ఏదో పర్టికులర్ టైంలో చెప్పిన సరే ఎంత వీలైతే అంత పాటించడం, లేకపోతే వదిలేస్తాను అంతే. కరోనాని అంటే ఫేస్ చేయాలి అంటే ఇమ్యూనిటీ బాగా పెంచుకోవాలి కాబట్టి ఇవన్నీ తినాలి అన్నారు కాబట్టి మీరేమన్నా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాలేదు కదా. అంటే ఒకవేళ వస్తే వచ్చినా కూడా ఇప్పుడు నాకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా నేను డాక్టర్ చెప్పేది ఒకటి ఉంటుంది, నేను చేసేది ఇంకోటి ఉంటుంది. శ్రీకాంత్ అయ్యంగారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు కదా, మీ యాక్టర్ ఆయన చెప్పారు ఆయనకు అసలు ఏది ఇష్టం ఉండదు, అంటే ఓన్లీ సినిమా, ఫుడ్ పర్టికులర్గా ఉండడు, దేని గురించి పెద్దగా కాన్సన్ట్రేటెడ్గా వాటి గురించి జనరల్ పీపుల్ థింక్ చేసే వాటి గురించి ఉండదు అని. మీ లైఫ్లో అంటే మీకు ఏది ఇంపార్టెంట్ అనుకుంటారు? విచ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అని. వెరీ ఇంపార్టెంట్ టు మీ అంటే ఎనీథింగ్ విచ్ ఐ ఫీల్ ఎ ప్లెజర్, ఐ ఫీల్ ఎ హ్యాపీనెస్. ఐ థింక్ సినిమా అనేది డెఫినెట్లీ I love having vodka, I love having sex, and I love listening to music. And ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర కూర్చుని ఒక సినిమాకి ఫైనల్ ఎఫెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా ఇష్టం. సో ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. లాక్డౌన్ టైంలో అందరూ ఫ్యామిలీస్తో గడపడానికి కాస్త టైం దొరికింది, అదొక ఆపర్చునిటీగా తీసుకున్నారు. సో నేను ఫ్యామిలీస్తో గడపను ఇప్పుడు. మీ మదర్, డాటర్ ఈ టైంలో కూడా ఉండాలనిపించలేదు?
ఎందుకని? నాకు ఫ్యామిలీస్ బోర్ పడతాయి. ఎప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి అంటే కొంత కలిసి ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ అనేది జనరలైజ్ చేయడం తప్పు. నేను మామూలుగా నాకు ఏది ఇంట్రెస్టింగ్గా ఏది ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుందో నా ప్రతి క్షణం దాంట్లో గడుపుతాను. దాంట్లో డెఫినెట్లీ నాకు ఫ్యామిలీ అనేది ఉండదు. సో ఒక వర్డ్ అన్నారు మీరు, అంటే ఒకటి చెప్పారు, అందరూ గిన్నెలు తోవడం, వంట చేయడం, గార్డెనింగ్ చేయడము, వాటర్ ఏ చేశారు లాక్డౌన్ పీరియడ్లో, కానీ నేను సినిమాలు తీశాను. అంటే వాళ్ళు అది ఆపర్చునిటీకి తీసుకొని వాళ్ళు ఫ్యామిలీతోనో లేకపోతే పనులు చేయడము, నేను అది తప్పని చెప్పలేదు కదా, వాళ్ళు అది చేశారని చెప్పాను, అలా చేయటం తప్పని నేను చెప్పలేదు కదా. కానీ వాళ్ళు అది చేశారు, నేను ఇది చేశానని చెప్పాను. అలా కన్వే అవుతుందేమో కదా. అయితే అది వాళ్ళు ఫీల్ అవ్వాలి, ఇంకెవరు ఫీల్ అవ్వాలి. నేను అనుకున్నా, నేను చెప్పాను అదే. వాళ్ళు ఎలా తీసుకున్నా ఓకే, నాకు ఓకే. నేను ఇంకోళ్ళు నా గురించి పొగిడినా తిట్టినా నేను కేర్ చేయను. సో ఈ కరోనా సినిమా రిలీజ్ అయిన తర్వాత, అంటే 11th రిలీజ్ అవుతుంది కాబట్టి హిట్ టాక్ తెచ్చుకుంటుంది, లేకపోతే బ్లాక్ బస్టర్ హిట్, ఇట్లాంటి కొన్ని టర్మ్స్ ఉన్నాయి కదా. మీ దృష్టిలో సినిమా హిట్ అంటే ఏంటి? ఇప్పుడు 10 మంది చూసారు అనుకోండి, 10 మంది సినిమా, అందులో ఎంతమందికి నచ్చింది అనేది ఒక మెజర్మెంట్. రెండోది మనం ఎంత కాస్ట్లో తీసాం, ఎంత వచ్చింది అనేది ఇంకో మెజర్మెంట్. ఈ రెండింటి తప్పిస్తే వేరే మెజర్మెంట్ ఉండదు. సో అంతే అంతే. బాగా జనాలు చూస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి. ఇప్పుడు ఏ సినిమా మేకర్ అయినా, ఎవరు ఏ పని చేసినా ఆడ అబ్జెక్టివ్ అదే ఉంటుంది. వేరేది ఎందుకు ఉంటుంది? బాగా సినిమాలు చూడరు అని తీస్తారా ఎవరైనా సినిమా? కానీ ఇప్పుడు 50% ఆక్యుపెన్సీ ఏదున్నా ఆ సిచ్యువేషన్లో అది క్యాలిక్యులేట్ చేసాం. వస్తారు అని ప్రతి ఒక్కరు అనుకుంటాడు. వస్తారు రారా నాకైతే తెలుస్తుంది. నిజ జీవిత హారర్ సినిమా అంటే టైటిల్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. జనరల్లీ హారర్ సినిమాలు అంటే మేము ఇంతకుముందు వరకు ఎలా భయపడేవాళ్ళం, ఏదో మీరు ఇంతకుముందు దెయ్యాల సినిమాలు తీశారు కాబట్టి అప్పుడు ఒక కుక్కల సౌండ్ లేకపోతే లైట్ ఆరిపోవటం ఏం చూసి భయపడినప్పుడు, కానీ ఈ ట్రైలర్లో ఎలా అనిపిస్తుంది అంటే ఒక దగ్గుతే భయపడడం, ఇంత స్కేరీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దెయ్యం సినిమా హారర్ అని అనుకుంటే దెయ్యం అనేది మనకు కనిపించదు, ఒక భయం కలిగిస్తుంది, చంపేస్తుంది. కరోనా వైరస్ కూడా సేమ్ చేస్తుంది. అందుకని నిజ జీవిత హారర్ సినిమా పేరు దానికి. సో అంటే ఇప్పుడు చూస్తే కనుక చాలా మందిలో భయం తగ్గిందనే చెప్పాలి. ఇంతకుముందు అంత భయం లేదు. లైట్ తీసుకోవడం మంచిదంటారా, లేకపోతే లైట్ తీసుకోకుండా ఇంకేం చేస్తారు? ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలీదు. వ్యాక్సిన్ వచ్చినా కూడా పని చేస్తుందని తెలియటానికి కూడా చాలా మనసు పడుతుంది, నిజంగా పని చేస్తుందని. సో అలాంటి పరిస్థితిలో డెత్ రేట్ అనేది తగ్గింది కాబట్టి పనులన్నీ ఆపేసి వేరే విధంగా, కరోనా విధంగా కాకపోతే వేరే విధంగా చేస్తారు, అన్ని పనులు ఆపేసి కూర్చుంటే. సో ఐ థింక్ లైట్ తీసుకోండి అంతే. ఇదే బెటర్ అంటారా? ఇదే బెటర్ ఆప్షన్. అసలు వ్యాక్సినే రాదు అని కొంతమంది స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అవ్వచ్చు కూడా, బాలకృష్ణ కూడా చెప్పారు. సో మీరేమంటారు? అసలు వస్తుందంటారా? అవ్వచ్చు. డజంట్ మేక్. అంటే మనం ఎక్స్పర్ట్లు కాదు, మన సైంటిస్టులు కాదు. అప్పుడు ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడతారు, ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు నమ్ముతారు. ఒక మంత్రం కూడా చెప్పారు, విన్నారా? ఎవరు? బాలకృష్ణ. ఆ మంత్రం చేస్తే రాదన్నా? కరోనా రాదు. అలాగే మంత్రాన్ని ప్యాక్ చేసుకుని అమెరికాకి పంపించమని చెప్పాలి. అమెరికా అన్నారు కాబట్టి మీకు డొనాల్డ్ ట్రంప్ దిగిపోయినాక సో ఎలా అనిపించింది? సో మీరు ఎగ్నెస్ట్గా అనిపించింది నాకైతే మీ ట్వీట్ చూసినప్పుడు. ఐ థింక్ అమెరికాకి బికేమ్ ఎన్ ఎంబారస్మెంట్, ఇంటర్నేషనల్ ఎంబారస్మెంట్, అండ్ ఐమ్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ అమెరికా దట్ దే గాట్ రిడ్ ఆఫ్ హిమ్. చైనీస్ వైరస్ అని ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయిందైతే డొనాల్డ్ ట్రంపే. కానీ పాయింట్, చైనాలో లీస్ట్ మంది చచ్చిపోయింది చైనాలో ఇప్పుడు అన్ని దేశాల్లో కంపేర్ చేస్తే. అప్పుడు చైనా జయించినట్టు కదా పాయింట్. వాళ్ళ దగ్గర పుట్టింది, మీరు వాళ్ళు బెటర్గా చేస్తే అమెరికా కన్నా ఎవరు విక్టర్? అది చైనా ఈజ్ విక్టర్. అసలు వాళ్ళే క్రియేట్ చేశారన్నారు కదా. వాట్ ఈస్ అది ఇంకా కాన్స్పిరసీ థియరీకి ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు మాట్లాడచ్చు. ఇప్పుడు నా సింపుల్ లాజిక్ ఏంటంటే, వుహాన్ లాక్డౌన్ చేసిన తర్వాత మొత్తం యూట్యూబ్లో వీడియోలు చూసాం మనం. దాని తర్వాత ఇంకా చైనా మనకి చెప్పడం ఏం చెప్తుంది? మనం ఇమ్మీడియట్గా అన్నీ లాక్ చేసి మొత్తం ప్రపంచం అంతా చైనాని ఐసోలేట్ చేయాలి కదా. అది చేయకుండా వచ్చిన తర్వాత చైనా నుంచి వచ్చిందంటే వాళ్ళు WHOకి రైట్ టైంలో ఇన్ఫార్మ్ చేయలేదు. కానీ వుహాన్ విజువల్ చూసాక ఏం ఇన్ఫార్మ్ చేయాలంటున్నాను. మనం చూసాం కదా, మొత్తం సిటీ లాక్డౌన్ చేశారంటే ప్రపంచంలో ఫస్ట్ టైము. అది ఎంత సీరియస్ అని అర్థం కాలేదు ఎవరికి.
కానీ అది ఆ వైరస్ గురించి తెలియదు కదా, ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అని మనకి తెలియదు కదా. లాక్డౌన్ చేసిన ఉద్దేశం అది కదా. ఎందుకు లాక్డౌన్ చేశారు? స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. లేకపోతే లాక్డౌన్ ఎందుకు చేస్తారు? మనుషులు కలవకూడదు, ఇట్ ఈస్ ఎయిర్బార్న్ ట్రాన్స్మిషన్ అన్నప్పుడే మీకు లాక్డౌన్ చేస్తారు ఎప్పుడైనా. ఆ విజువల్స్ మనం అందరం సినిమా చూసి అది చైనాలో ఉంది, మన దగ్గరికి రాదు అంటే అది మన మూర్ఖత్వమా, చైనా మూర్ఖత్వం? అది సో అదర్ కంట్రీస్ ఫెయిల్యూర్ అని చెప్పాలంటారు. ఐ బిలీవ్ దట్స్ ద ట్రూత్. ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ది అదర్ కంట్రీస్, నాట్ చైనా. అలాగే అంటే మీరు జనరల్గా చాలా ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. వలస కూలీలు ఎవరున్నారో, మైగ్రెంట్ పీపుల్ ఎవరున్నారు, చాలా సఫర్ అయ్యారు. ఒక 3 months చాలా స్ట్రిక్ట్గా ఉంది, తర్వాత చాలా నెగ్లిజిబుల్గా తీసుకోవడం స్టార్ట్ చేశాము. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకని గవర్నమెంట్ వల్నరబుల్గా రైట్స్ అంటే ఇప్పుడు అంత అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐ డోంట్ బిలీవ్ ఎనీ గవర్నమెంట్ క్యాన్ బి ప్రిపేర్డ్ టు డీల్ విత్ ఆల్ ద సిచ్యువేషన్స్. సో అంత పెద్ద అమెరికా అంత ఘోరంగా ఫీల్ అయితే ఇంకా మనం ఎంత అంటే వాళ్ళని కనీసం ఏ ఏరియాలో ఉన్నారో అక్కడే ఉండి వాళ్ళకి ఫుడ్ సప్లై అది కరెక్టే. కానీ అది పోస్ట్ థాట్ కదా. పర్టికులర్ టైంలో అంత కనీవినియర్గా అన్ఎక్స్పెక్టెడ్ ఉపద్రవం వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎన్ని విధాలుగా ఆలోచించగలుగుతుంది ఏ సిచ్యువేషన్ వస్తుంది అనేది. బయట నుంచి క్రిటిసైజ్ చేయటం అనేది ఈజీ. మనలో ఎవరు ఆ టైంలో గవర్నమెంట్లోనే మనం కూడా అదే మిస్టేక్ చేసేవాళ్ళం. సో ఈ యాంగిల్ కూడా మీ సినిమాలో ఉంటుందా, లేదంటే ఓన్లీ మా సినిమా మొత్తం ఒక ఫ్యామిలీకి ఏం జరిగింది లాక్డౌన్ పీరియడ్లో, ఇంటి లోపల సినిమా, బయటకు సంబంధం ఏం లేదు. సో మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మీరు ఓటు వేసారా? ఓటు నేను నా లైఫ్లో ఎప్పుడు ఓటు వేయలేదు. అసలు ఓటు ఉందా? ఐ డోంట్ నో. ఉందో లేదు కూడా తెలియదు నాకు. లేదా? తెలియదు నాకు, ఉందో లేదు. యూ డోంట్ వాంట్ టు ఓట్ టు ఎనీవన్? నో. ఏ పార్టీస్ నచ్చవని లేదు, నాకు టైం లేదు, నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను. దాని మూలాన నాకు నా లైఫ్లో ఏమి చేంజ్ రాదు, ఎవరి లైఫ్లో ఏం చేంజ్ రాదు అని నమ్మినప్పుడు నేను 15 నిమిషాలు ఎందుకు వేస్ట్ చేస్తాను లైఫ్? మనం క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది కదా. మనం నాకు వద్దు, నాకు క్వశ్చన్స్ లేవన్నా. నాకు నో ప్రాబ్లం. నాకు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ప్రాబ్లం లేదు, వేరే గవర్నమెంట్ మారినా కూడా నాకు ప్రాబ్లం లేదు. యాజ్ ఇట్ ఈస్గా సూపర్ హ్యాపీ. నేను వరదలు వచ్చినా, నాకు ఏం వచ్చినా, నాకు ఏం కరోనా వైరస్ వచ్చినా కూడా నాకు హ్యాపీ. ఎందుకంటే నాకు కరోనా వైరస్ సినిమా కథ దొరికింది. కరోనా వైరస్ బ్లెస్సింగ్స్ అన్నారు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సినిమా కరోనా వైరస్ అనేది రాకపోతే తీలేము. అందుకని కరోనా వైరస్ మలానే ఉంది, అందుకే దానికి అంకితం ఇస్తున్నాను. కాదు సార్, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చి కంప్లీట్ మునిగిపోయినాయి, కొంతమంది సెల్లార్స్ వరకు కూడా మునిగిపోయినాయి. అప్పుడు మీరు అంతా మునిగిపోతే ఒకవేళ హైదరాబాద్ అప్పుడు షూటింగ్ అప్పుడు నాకు విజువల్ నచ్చుతుంది కదా. అప్పుడు నా సెల్ ఫోన్లో నేను వీడియోస్ తీసుకుని సినిమా చేస్తాను. సెల్ ఫోన్లో ఫ్లడ్ అని పేరు పెట్టి ఒక దాంట్లో ఇరుక్కుపోయిన వాళ్ళ మీద ఒక సినిమా చేస్తాను. అసలు మనకి చాలా ఏరియాలో ఇక్కడ వరకు వాటర్ వచ్చేసాయి. అవును. అప్పుడు ఎక్కడికి తలకాయలు కనిపిస్తాయి సార్. అంతే, తలకాయలతో ఫ్యాంటాస్టిక్ విజువల్ అది. ఉట్టి తలకాయలే ఉన్న సినిమా. నేను సీరియస్గా చెప్తున్నా. సీరియస్లీ అరే సూపర్ సీరియస్. నేను దేనితోని ప్రాబ్లం లేదు నాకు. నా లైఫ్లో ఎవరితోని దేనితోని నాకు ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడే చెప్పాను మీకు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. మన చేతిలో కంట్రోల్లో ఉన్న దాని గురించి నేను పట్టించుకోను. అదే పాయింట్. అరే కరోనా వైరస్ వచ్చేస్తుంది అంటే దానికి వస్తుంది అంటే అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. అరే అదే చేస్తే చేస్తాం. నేను ఇప్పుడు నన్ను చేస్తే నెక్స్ట్ బర్త్లో ఇంకా బెటర్ ఛాన్స్ ఉంటుందేమో. అంటే మీరు నెక్స్ట్ లైఫ్ ఉందని బిలీవ్ చేయడం కాదు, అదొక రియాలిటీ. నేను కంట్రోల్ చేయలేనప్పుడు ఐఎమ్ ఓకే టు డై, అంతేగాని ఐ విల్ నాట్ బి స్కేర్డ్. ఇఫ్ సపోజ్ ఐ డేర్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, ఒకవేళ కరోనా వైరస్ వచ్చి ఇంకా మీకు టైం లేదు, 24 hours ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా భయపడరా? 24 hours నేను అల్లాకి, జీసస్కి, మన తెలుగు దేవుడు ఎవరో వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాను. ఎందుకంటే పైకి వెళ్తే ఎవరుంటారో తెలీదు. అప్పుడు నేను ఇన్నాళ్ళు చేసిన పాపాలన్నీ భూల్జావు అని అల్లాకి చెప్తా, ఫర్గివ్ మీ అని జీసస్ చెప్తాను, క్షమించేయని వీళ్ళకి చెప్తా. అప్పుడు మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజించి పైకి లేకుంటే జీసస్ ఉన్నాడు అనుకోండి పరిస్థితి. అందుకని ఆ ఛాన్స్ తీసుకున్నాను. నేను అందరి మీద ఒక రాయేసి వెళ్తాను. ఇంకా లంబాడి వాళ్ళకి దేవుడు ఉంటే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు కూడా నాకు తెలియదు ఉన్నారే. 24 hours ప్రేయర్ చేస్తారు. ఆ 24 hours ప్రేయర్ చేస్తే దేవుడు వింటాడా? తెలీదు. అంటే ఎలా ఇంకా మనకి ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మని విషయం ఎందుకంటే, దేవుణ్ణి నమ్మితే నేను చేసే చాలా పనులు ఆపేయాల్సి వస్తుంది. అప్పుడు ఎలాగో పోతున్నాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి దేవుడికి ఒక ఓటేస్తాను. సార్ ఈ మధ్య ఆర్జీవీ ఈజ్ మిస్సింగ్ అనే ట్రైలర్లో మేము కేపాల్ మళ్ళీ చూసాం.
ఈ మధ్య ఎందుకు కేపాలని కనిపించట్లేదు మీ సినిమాల్లో, ఇది ఒక్కదానిలోనే కనిపించింది. అరే పొలిటికల్ సెటైర్ తీసినప్పుడే వస్తాడు, ప్రతి దాంట్లో ఎలా వస్తాడు. సార్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారా అందులో డైలాగ్స్? రోడ్ మీద ట్రాఫిక్ జామ్లు ఏమి ఉండవు, పైన హెలికాప్టర్. మీరు బాగా ఎంజాయ్ చేసిన జోక్స్ ఏమైనా ఉన్నాయా సార్ అట్లా? ఇప్పుడు కే పాలే జోకు, ఇంకా కే పాల్ మీద జోకులు చేసే మీనింగ్ లేదు. ఆయన సీరియస్గా ఒక యుద్ధాలని ఆపేశాను, తర్వాత కరోనా వైరస్ కోసం ప్రేయర్ చేశాను, అది ఆగిపోయింది, ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన సీరియస్గా మాట్లాడతారు, మీరేమో జోక్ అంటారు ఏంటి సార్? అది నా ఆన్సర్. ఆయన మీద బయోపిక్ ఎప్పుడు తీస్తారని చాలామంది వెయిటింగ్ సార్. అది కూడా నన్ను అడిగారు యాక్చువల్ కేపాల్ బయోపిక్ చేయమని ఒక 2 years బ్యాక్. నేను చెప్పాను, నాకు మీ చిట్టి వలస గ్రామం, మీ క్రిస్టియానిటీ అయిన నాకు జీరో నాలెడ్జ్ అండి. కేపాల్ తన జీవిత చరిత్ర చెప్తా ఉంటే ఒక యూట్యూబ్ వీడియో తీస్తే దట్ విల్ బి మచ్ బెటర్. ఎందుకంటే సినిమాలో తనని మించిన ఎఫెక్ట్ మనం చేయడానికి కష్టం. సో ఇప్పుడు మీరు ప్రవర్ స్టార్ మీద కూడా ఒక సినిమా చేశారు కాబట్టి వాట్ ఈజ్ యువర్ టేక్ సార్? ఇప్పుడు చూస్తున్నాము, ఇంతకుముందు ప్రత్యేక ప్యాకేజ్ అన్నప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇట్లా మాట్లాడిన వ్యక్తే ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో సపోర్ట్ చేశారు బీజేపీ. ఈవెన్ ప్రకాష్ రాజ్ కూడా, యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా కామెంట్ చేశారు, ఆయన ఒక గోడ మీద పిల్లి లాంటి వ్యక్తి, మనస్తత్వం అన్నట్టు. సో మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది. యాజ్ యు ఆర్ ఎ ఫ్యాన్. నాకు ఐ డోంట్ రియలీ ఫాలో పాలిటిక్స్ అని అబ్సల్యూట్లీ నాకు క్లూ లేదు దాని మీద. బట్ పవన్ కళ్యాణ్ ముందు చేస్తాన తర్వాత ఐ థింక్ ఇట్స్ వెరీ ఫికల్ మైండెడ్ అండ్ ఐ ఫీల్ పొలిటికల్ లీడర్స్ షుడ్ నాట్ కమ్ అక్రాస్ ఎస్ ఫికల్ టు ద జనరల్ పబ్లిక్. జయలలిత బయోపిక్స్ కూడా చాలామంది తీస్తున్నారు. సో అంటే యాక్ట్రెస్ సీఎం అవడం అంటే చిన్న విషయం కాదు. ఆ ఎరాలో ఉన్న వాళ్ళకి మాత్రమే పాసిబుల్ అయింది, అప్పుడు ఎన్టీఆర్ కానీ జయలలిత గారు కానీ. సో జయలలిత గారి బయోపిక్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యూ డెంట్ లైక్ టు మేక్ ఎ ఫిల్మ్ అవునా? ఐ డోంట్ థింక్ దిస్ డ్రామా ఇన్ హర్ లైఫ్ ఎక్సెప్ట్ శశికళ. అందుకే శశికళ జయలలిత కంటే మోర్ ఇంట్రెస్టింగ్ పర్సన్ మీకు ఎవరు అంటే శశికళ. ఎందుకంటే జయలలిత అంత పెద్ద పర్సనాలిటీని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది కాబట్టి ఐ థింక్ షీఈస్ అ గ్రేటర్ పర్సన్ దెన్ జయలలిత. అర్నబ్ గోస్వామి మీరు చాలా ఫుల్ ఫైర్ అయ్యారు, తర్వాత కింద క్యాప్షన్ కూడా చెప్పడానికి కూడా కష్టంగా ఉంది. అంటే అంత ఎందుకంత రాడికల్గా మీరు? రాడికల్ అంటే ఐ బిలీవ్ దట్ అర్నబ్ ఇస్ అంటే తను ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ జర్నలిజంకి తన నాంది అన్న ఫీలింగ్ అండ్ ఐ వాంట్ టు క్యాప్చర్ దట్ ఇన్ సినిమా. మీరు ఆ సినిమా తీస్తే ఆయన ఒక డిబేట్ పెడతారేమో, మిమ్మల్ని పిలుస్తారేమో. నేషన్ వాంట్స్ టు నో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఆ సినిమా? ఇంకా టైం పడుతుంది. కొంతమంది చెప్తారు కదా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇన్సిడెంట్ కూడా చాలా షేక్ చేసేసింది మన ఇండియా మొత్తం. ఎక్కడెక్కడికో చాలా దూరం వెళ్ళిపోయినాయి. నెపోటిజం స్టార్ట్ చేసి అది ఆత్మహత్య లేదా మర్డరా, ఇట్లా డ్రగ్స్. మరి మీరు బయోపిక్స్ జనరల్లీ తీసుకుంటారు కాబట్టి ఇన్సిడెంట్స్ని తీసుకొని నేను చేస్తానని చెప్పారు, యాజ్ లైక్ దిశ ఇన్సిడెంట్. మరి దీని గురించి ఏమైనా ఆలోచిస్తారా? సుశాంత్ సింగ్ ఐ థింక్ ఇస్ అ హైలీ ఎక్సాజరేటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ ఇన్వాల్వ్మెంట్. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, లాస్ట్ 2 months నుంచి మళ్ళీ మర్చిపోయారు కంప్లీట్గా సుశాంత్ గురించి, రియా గురించి. ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ ఎక్సాజరేటెడ్ అండ్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ థింగ్. ఎందుకని సినిమా ఫీల్డ్లో జరుగుతున్న ఇన్సిడెంట్ని మీరు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు? నేను నమ్మేది నెపోటిజం అనేది లేదు అసలు. ఫస్ట్ నెపోటిజం అనేది ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే నెపోటిజం లేకపోతే సొసైటీ ఎగ్జిస్ట్ అవ్వదు. మా ఫాదర్కి నేనంటే ఇష్టం, మీ మదర్కి మీరంటే ఇష్టం. ప్రతి ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం చేసడం అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ. హౌ ఇస్ దట్ నెపోటిజం? ఉండొచ్చు, కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలి. ధీరుభాయ్ అంబానీ ముఖేష్ అంబానీకి అనిల్ అంబానీకి ఇస్తాడు డబ్బులు, మీ నాన్నకి మా నాన్నకి ఇవ్వకూడదు. చిరంజీవి గారు రామ్ చరణ్ని లాంచ్ చేస్తారు, అంతేగాని ఎదిరింటి సుబ్బారావు కొడుకుని లాంచ్ చేయరు. ఎందుకు చేయాలి? ఇప్పుడు సుబ్బారావు కొడుకు చరణ్ కన్నా టాలెంటెడ్ అని మీరు చెప్తే ఎవరు చెప్తున్నారు? అది వాళ్ళకేం తెలుసు అసలు? అప్పుడు చెప్పేవాడికి మీరు డబ్బులు ఇవ్వండి. సుబ్బారావు కొడుకు టాలెంటెడ్, రామ్ చరణ్ ఉన్నాయి, ఇద్దరు డేట్స్ ఉన్నాయి, ఎవరితో చేస్తారు అక్కడ తెలిసిపోతుంది. నెపోటిజం మొత్తం బయటపడుతున్నారు. మరి ఇంత చెప్తున్నారు కాబట్టి సినిమా తీయచ్చు కదా. ఏది ఈ ఇన్సిడెంట్ గురించి? అది ఈ సినిమా తీసేది ట్రూత్. అది నెపోటిజం అనేది లేదు అంటే దానికి ఇంకా సినిమా చేయడం ఎందుకు? లేదు అంటే చెప్తున్నారు ఇది నెపోటిజమే కదా.
ఇది నెపోటిజమే కదా సార్. నెపోటిజం అనే ఫ్యాక్టర్ తప్పు కాదని చెప్తున్నా. దానికి సినిమా ఎందుకు తీయాలి నేను ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెపోటిజం వల్ల ఆయన సఫర్ అయ్యి తర్వాత చనిపోయిన అది బేసిక్గా మీరు నా మాట వింటలేదు. మరి సుశాంత్ సింగ్ ఎందుకు చచ్చిపోయాడు మీ చెవిలో చెప్పాడా, అన్నం చెవిలో చెప్పాడా? ఇంతవరకు జీరో ప్రూఫ్ ఉంది సుశాంత్ సింగ్ ఎందుకు చచ్చిపోయాడు. సార్ డూ యూ హ్యావ్ రిమెంబర్ దట్ ఆ టైంలో సుశాంత్ సింగ్ ఆత్మతో కూడా మేము మాట్లాడామని అమెరికా నుంచి కొన్ని విజువల్స్ వచ్చినాయి. ఒక సైంటిస్ట్ మాట్లాడారు. ఇప్పుడు కాన్స్పిరసీ థియరీస్ సోషల్ మీడియా కాబట్టి ప్రతి పిచ్చోడు ఏదో వాగుతూ ఉంటాడు. అందులో మీరు ఉండొచ్చు, నేను కూడా ఉండొచ్చు. సో దానికి దట్ ఈస్ నో మీనింగ్. అది ఎవెన్చువలీ ద ప్రూఫ్ ఈజ్ ఇన్ ద ఎవిడెన్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెక్యులేషన్స్. సో ఇది ఆల్రెడీ ట్రూత్ కాబట్టి నేను దీని గురించి సినిమా తీయను అని చెప్తున్నారు. తీయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ప్లెయిన్ ట్రూత్. ఒక లైన్లో చెప్పే నిజం అది. దానికి మళ్ళీ సినిమా. సార్ మరి దిశ ఇన్సిడెంట్ కూడా అందరికీ తెలుసు, ఇది ట్రూత్ జరిగింది. దిశలో నేను రేపిస్ట్ల మెంటాలిటీ చూపెడుతున్నాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఇన్సిడెంట్ అనేది కాదు, దిశ గురించి కూడా కాదు సినిమా. అలాంటి వాళ్ళ మనస్తత్వాలు ఎలా తయారవుతాయి అనేది ఇట్స్ కంప్లీట్లీ ఎవరు చూడండి. కానీ చెన్నకేశవరెడ్డి భార్యతో మీరు ఇంటర్వ్యూ చేశారు, మాట్లాడారు. వాళ్ళు కూడా వచ్చి అపోజ్ చేశారు, కొంచెం ధర్నా చేయడము, నిరసన చేయడము మీ ఆఫీసుల దగ్గరికి వచ్చి అని చెప్పి. ఇప్పుడు మీరు మాట్లాడారా? అసలు ఎవరితో నేను మాట్లాడాను అని బేసిక్ చెప్పారు. పాయింట్ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఆఫీసులో లేనప్పుడు గోవాలో ఉన్నాను, ఒక పాయింట్. రెండోది ఫస్ట్ నుంచి ఆధారపడి తీస్తున్నానని చెప్పాను. అదే మర్డర్ కూడా అదే చేశారు. అది ఆల్రెడీ వి గాట్ ది సెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కోర్ట్. సో వాళ్ళకి తెలియక ఏదో ఊహించుకుని సినిమాలో ఏదేదో ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. లేదు అని చెప్పాము అంతే. కన్విన్స్ అయ్యారా వాళ్ళు? సార్ కన్విన్స్ మేము చెప్పాము, వాళ్ళు చేశారు. కోర్ట్ ఎవెన్చువల్లీ అగ్రీడ్ విత్ అస్ మర్డర్. సార్ మీరు ఇంతకు ముందు గోవా వెళ్ళానని చెప్పారు. మేమేమో మీడియా వాళ్ళు దిశ ఎప్పుడు, మర్డర్ ఎప్పుడు అని మీ చుట్టూ తిరుగుతుంటే మీరేమో ఎంజాయ్ చేస్తున్నారు అని ఒక టాక్ వచ్చింది. అప్సరాతో ఎంజాయ్ చేస్తున్నారు అని ఒక టాక్ వచ్చింది. ఎందుకని మేము మమ్మల్ని పట్టించుకోవాలి? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీడియా మొహాలు అప్సరా మొహం ఇద్దరికి నాకు చాయిస్ ఇస్తే ఎవరిని తీసుకోవాలి మీరు చెప్పండి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఇలాంటి ఆన్సర్ వస్తుంది. మీడియానే చూసుకోవాలి. కానీ నాకు మీడియా కన్నా తను ఎక్కువ ఇష్టం. మీరు ఎప్పుడు పబ్లిక్లో ఉండేలా మేము చూస్తున్నాము, మీ గురించి మీ థాట్స్ని ఆ జనాల్లోకి తీసుకువెళ్తున్నాము. మరి ఇప్పుడు నా నుంచి ఇలాంటి లేనిపోయిన రూమర్లు అన్నీ పెట్టి ఇడిపించోడు ఎదవా అది ఇది అప్సరా అని ఇవన్నీ చెప్పి మళ్ళీ నా గురించి చేస్తున్నారా? ట్రైలర్స్, సాంగ్స్ చాలా హిట్ అవుతున్నాయి, చాలా వ్యూస్ వస్తున్నాయి, చాలా కామెంట్స్ వస్తున్నాయి. మరి సినిమాలకి ఎందుకు అంత రెస్పాన్స్ రావట్లేదు? ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఇందాక అడిగారు సినిమా హిట్ అనేది 2 పాయింట్స్. ఒకటి చూసినంతమంది ఎంతమంది నచ్చింది, ఒక పాయింట్. రెండోది ఎంత పెట్టాం ఎంత తీసాం, ఎంత ఖర్చు పెట్టాం ఎంత వచ్చింది. ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ ఇస్ ఎ హిట్. మొత్తం లాక్డౌన్లో నేను తీసిన ప్రతి సినిమా సక్సెస్ఫుల్ అని మీరు అంటున్నారు. అరే అలా అవ్వకపోతే ఎలా తీస్తాను నేను? అన్ని సినిమాలు ఫ్లాప్ అయితే ఎలా తీస్తాను సినిమా చెప్పండి నాకు. అది ఫ్లాప్ కాదు సార్. మేము ఏమంటున్నాం, ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఇంకేదో ఉంది, సినిమాలు చాలా ఉంది అని అనుకుంటున్నాం. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. లక్ష్మీ ఎన్టీఆర్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. అది నేను అదే చెప్తున్నాను. అప్పుడు చూడటం మానేమను, ఎందుకు అంత కష్టం? ఇప్పుడు క్వశ్చన్ అడగాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్ళాను, ఒకటి ఏదో కొన్నాను, బాగుంటుందని, బాగాలేదు, తర్వాత కొనొద్దు, ఇంకో షాప్కి వెళ్ళు. కానీ మీరు ట్రైలర్స్తో సాంగ్స్ అదే వాళ్ళ కర్మ. అది నేను చెప్పేది అంటే ట్రైలర్ పెట్టకూడదా? పెట్టండి, అదే ఇప్పుడు మొత్తం 150 అది చెప్తున్నా. మీ అంత తెలివి నాకు లేదు కాబట్టి ఇప్పుడు ఏ ఫిల్మ్ మేకర్ అయినా ఇంట్రెస్టింగ్గా ఉండకూడదని తీస్తాడా? భూ ప్రపంచంలో 150 సినిమాలు వస్తున్నాయి నెలకి, సంవత్సరానికి. ఏ డైరెక్టర్ అయినా ఇంట్రెస్టింగ్గా ఉండకూడదని తీస్తాడా? ఎవరు అలా తీస్తారు? మీ ఇంతకుముందు సినిమాలన్నీ చాలా బాగున్నాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి 10,000 సార్లు సమాధానం చెప్పాను. డోంట్ బోర్ మీ ఆన్ దిస్. ఐఎమ్ డన్ విత్ దిస్ ఇంటర్వ్యూ. సార్ ఇప్పటి వరకు అంటే హీరోయిన్స్కి లైఫ్ ఇచ్చారు ఆర్జీవి, కానీ ఇప్పుడు యాంకర్స్ కూడా ఇస్తున్నారు. సెలబ్రిటీని చేసేసారు. బిగ్ బాస్కి వెళ్ళింది ఆర్యానా. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ హర్ ఇన్ బిగ్ బాస్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి లైఫ్ ఇవ్వలేరు. వాళ్ళలో ఏదో ఒక చిన్న టాలెంట్, ఏదో వాటెవర్ వర్త్ లేనప్పుడు ఒకళ్ళు ఏదో అనుకుని నేను ఎంతోమందికి బ్రేక్ ఇచ్చి ఉండొచ్చు, కానీ అందరూ అవ్వలేదు కదా. నేను చేసినట్టు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నేను ఇంటర్వ్యూ చేసినట్టు కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది అవ్వలేరు. సో ఫెయిల్ అయిన వాళ్ళకి నేను రెస్పాన్స్ చేసాను. ఎందుకంటే నా సినిమాలోనూ నేను చేసిన దాంట్లో ఏదో కరెక్ట్గా అవ్వలేదు. ఎవరెవరు సక్సెస్ అయ్యారో వాళ్ళ మూలం అయ్యారు, కానీ నా మూలం కాదు. ఇదేమీ నేను ఒక హ్యూమిలిటీ కోసం చెప్పట్లేదు. ఎందుకంటే నాకు తెలిస్తే ఎవరు సక్సెస్ అవుతారో అందరూ అవ్వాలి కదా. సో ఐ డోంట్ టేక్ క్రెడిట్. అండ్ ఐ థింక్
తనకున్న బ్రేవ్నెస్ కానీ తనకున్న ఒక ఇన్హెరెంట్ ఒక అట్రాక్షన్ కానీ తను అడిగిన విధానం అలాంటి క్వశ్చన్ నేను చెప్పిన విధానానికి తను రియాక్ట్ అయిన విధానం ఐ థింక్ దట్ ఈస్ హర్ క్రెడిట్ నాట్ మై క్రెడిట్. అదే అలాంటి కామెంట్ నేను ఇంకొక యాంకర్ మీద చేస్తుంటే యాంకర్ ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు. సపోజ్ మిమ్మల్ని చేసాను అనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు. బిగ్ బాస్ ఎప్పుడైనా చూసారా సార్? నేను బిగ్ బాస్ ఒకేసారి చూసింది సన్నీ లియోన్ నేను వచ్చినప్పుడు చూశాను ఒకేసారి. అంటే అలాంటి ఎన్విరాన్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫోన్లు ఉండవు, టీవీలు ఉండవు, ఏముండవు, మనుషులు మాత్రమే ఉండాలి లోపల. నాకు చాలా చిరాకు, ఈవెన్ గడియారం కూడా ఉండదంట టైం తెలుసుకోవడానికి. నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. కష్టం. ఎందుకంటే చూసిన మహాలే పొద్దున్న లేసి 3 నెలలు చూడాలంటే నేను చచ్చిపోతాను. నేను ఎప్పుడైనా బిగ్ బాస్కి నేను కానీ వెళ్తే నన్ను తీసుకుంటే వాళ్ళు నేను సూసైడ్ చేసుకుంటా. అంటే కనీ విని ఎరగానే ఒక ఇన్సిడెంట్ దొరుకుతుంది, మొత్తం బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది అది. కానీ మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆర్జీవి గారు ఉంటే బిగ్ బాస్కి. కానీ ఇది ఇంకా పెద్ద ఎంటర్టైన్మెంట్ కదా, ఎవరినో చంపడం నేను చచ్చిపోవడం చేస్తే ఇంకా పెద్ద ఎంటర్టైన్మెంట్. మీరు సచ్ రేర్ పీస్ అంటారు సార్, మీరు చచ్చిపోవద్దు. చాలా యూనిక్ పర్సన్ అనమాట, యూనిక్ పీస్ సార్. అది 11th డిసెంబర్ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, కరోనా వైరస్ రిలీజ్తో పాటు నాగబాబు గారి డాటర్ నిహారిక మ్యారేజ్ ఆ డేట్లో. సో ఏమైనా ఇన్విటేషన్ వచ్చిందా, మీరు వెళ్తున్నారా? నాకు రాలేదు, ఎందుకంటే నాకు వస్తే నేను కరోనా వైరస్ తీసుకుని వెళ్తాను అక్కడికి మ్యారేజ్లోకి. సో కరెక్ట్ కోఇన్సిడెన్స్. మీరు వైరస్ భయపడరు కదా, ఎందుకు తీసుకెళ్తారు వైరస్? సో వైరస్ మీకెందుకు వస్తుంది? అది జోక్ అండి అది. అంటే నన్ను కరోనా వైరస్గా భావిస్తారు దాన్ని పిలిస్తే, అది నా పాయింట్. బయోపిక్స్ చాలా వస్తున్నాయి, మీ బయోపిక్ కూడా. ఇంకోటి ఏంటంటే నేను పెళ్ళిళ్ళకి చావులకి వెళ్ళను ఇప్పుడు, ఎందుకంటే రెండు నా దృష్టిలో ఒకటే. చావులో మీ ఫ్రీడమ్ పోతుంది, పెళ్ళిళ్ళు కూడా మీకు ఫ్రీడమ్ పోతుంది. పెళ్ళి అయితే చచ్చిపోయినట్టే వాళ్ళు, అది నా బిలీఫ్. అది మీకు పెళ్ళిగా తెలుస్తుంది. పెళ్ళి ఒక సెలబ్రేషన్ సార్. పెళ్ళి అంటే చావు, పెళ్ళి అని ఎవ్వరని అడగండి, అది వాళ్ళు చెప్పరు అంతే, అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ ఇరుక్కున్నారు కాబట్టి చెప్పరు అంతే, అంతగానే లేదు. నేను బయటకు వచ్చాక తెలిసింది, అది తెలుసుకుని నేను బయటకు వచ్చా. ఎవరు చేసుకోవద్దంటారా? మూర్ఖులు చేసుకుంటారు పెళ్ళి. బయోపిక్స్ మీ మీద కూడా బయోపిక్స్ వస్తున్నాయి, కానీ అవి హిట్ అవ్వట్లేదు. హిట్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? మీరు ఒక హింట్ ఇవ్వచ్చు కదా. హిట్ అయితే ఏం చేయాలో నాకు తెలిసి నేను ఎందుకు ప్రాబ్లం చేస్తాను. ఫ్యామిలీ వాల్యూస్ కేర్ చేయని నేను చెప్తాను, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదని నేను చెప్తాను. ఇవన్నీ మళ్ళీ నాకు చెప్తాడు ఆడ పని చూస్తాడు. నేను చెప్తే తెలిసింది సుబ్బారావు, మళ్ళీ నువ్వు నాకు చెప్తావండి. ఇప్పుడు నేను చెప్పకుండా ఏదో పెద్ద గూఢచారులు పెట్టి నా సీక్రెట్లన్నీ కనిపెట్టేసినట్టు. సో ఐ థింక్ దట్ ఈస్ అ స్టూపిడ్ థింగ్. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు పోగొట్టుకోవడానికి ఉన్నాయి, అది వాళ్ళ కర్మ. నేను చాలా బిజీగా ఉంటాను నా పనుల్లో. నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడానికి నేను టైం వేస్ట్ చేయను. అందుకని ఐ డోంట్ ఈవెన్ నో వాట్ దోస్ పిక్చర్స్ ఆర్. సార్ మీ గురించి ఒక బుక్ కూడా వచ్చింది సార్, వర్మ మన కర్మ అని చెప్పి. కానీ ఆ టైటిల్ కొంచెం మీ ఫ్యాన్స్కి ఇబ్బంది కలిగించే విషయం, ఈవెన్ నాకు కూడా. మీకేమనిపించింది? నాకు ఇది ఇప్పుడే చెప్పాను కదా, నాకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఆ బుక్ ఏమైనా చూసారా సార్? చదివారా? ఆ బుక్ ఏమైనా చదివారా సార్? ఇంకా నాకు బుక్కులు చదివే టైం లేదు నాకు. అంటే అది మీ గురించి కదా అని? నా గురించి అయితే అసలు చదవను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది విత్ ఆర్జీవి. నెక్స్ట్ వీక్ మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. దిస్ ఇస్ నీలిమా సైనింగ్ ఆఫ్.